రామ్ రామ్ ఫ్రెండ్స్. రోడ్ల మీద సురక్షితంగా ఉండలేము. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి అన్నిటిని ఆపేసి ప్రార్థన చేస్తారు. అదేంటి మాకు ఇబ్బంది కలుగుతుంది, వద్దు మీరు మీ మస్జిద్‌లోకెళ్ళి చేసుకోండి అని తిరగబడతారు, దాడి చేస్తారు. లేదా ప్రశ్నించిన పోలీస్ ఆఫీసర్‌లని సస్పెండ్ చేపిచ్చేస్తారు. సరే ఇంటికి వెళ్ళి మన రూమ్‌లో మనం ఉంటాము. అది కూడా సురక్షితం అనుకుంటే ఇంట్లో రూమ్‌లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే చిన్న పిల్లల్ని కూడా వదలట్లేరు. ఉత్తరప్రదేశ్ బోధాన్‌లో మైనర్ బాలుర సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మొహమ్మద్ సాజిద్ తన సోదరుడు జావేద్తో కలిసి బైక్పై ఇంటికి వచ్చారు. ఆ తర్వాత సాజిద్ వారి ఇంట్లోకి వెళ్లి పిల్లల తల్లిని ₹5,000 అప్పుగా కావాలి అని, తన గర్భవతి భార్యని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు కావాలి అని చెప్పి అడిగితే, కష్టాలందరికీ వస్తాయని సాయం చేద్దాము అని చెప్పి తన ₹5,000 ఇస్తాను అని చెప్పి అంగీకరించి తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. అలానే టీ పెట్టమని అడిగితే టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇంతలో సాజిద్ ఇంకా జావేద్ ఇద్దరు మిద్దె మీదికి, అంటే పైన ఫ్లోర్లో వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ అతి కిరాతకంగా చంపేశారు. బాధితుల తల్లి సంగీత డబ్బుతో వచ్చినప్పుడు సాజిద్ చేతిలో రక్తపు మరకలున్న కత్తితో సాజిద్ మరియు జావేద్ మెట్లు దిగడం చూసిందని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆ పిక్స్ నేను మీకు పెట్టలేను, కానీ అతి కిరాతకంగా చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రాణాలు తీశారు. అక్కడితో ఆగలేదు, రక్తాన్ని కూడా తాగిన నరరూప రాక్షసులు. మూడో కొడుకు మీద కూడా దాడి చేయబోతే ఆయన నెట్టేసి తప్పించుకొని పరిగెత్తుకుని వచ్చేశాడు, బయటపడ్డాడు. చిన్న చిన్న గాయాలతో బ్రతికే ఉన్నాడు. అందరం ఒక్కటే అబ్దుల్ రామ్ బాయి బాయి అనుకుని అన్నా అన్నా అని పిలిచేవారట ఆ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే స్నేహంగా ఉండేవాళ్ళు. అదే వీధిలో వీళ్ళ ఇంటి దగ్గరే బార్బర్ షాపు నడుపుతున్నారు ఈ సాజిద్, జావేద్. ఆ అన్నల దగ్గరే మేము కటింగ్ కూడా చేయించుకుంటాం అని చెప్తున్నాడు ఈ దాడి నుండి తప్పించుకున్న 6 ఏళ్ల బాలుడు. ఇంకా అన్నా అన్నా అనే పిలిచే అమాయకత్వం పిల్లలది. అలాంటి వాళ్లతో వీళ్ళకి ఏం శత్రుత్వం ఉంటుంది? ప్రాఫిట్ మీద కానీ, ఇస్లాం మీద కానీ, కనీసం హిందూ ముస్లిం మధ్య ఒక తేడా ఉంటుంది అని, అదొక సపరేట్ మతం అని కానీ తెలియని పిల్లలు ఏం చేశారు? నా పిల్లలను ఎందుకు ఇలా ప్రాణాలు తీశారు అని ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లి ప్రశ్నిస్తుంది. ఆమె బాధ వర్ణనాతీతం. ఎందుకు తన పిల్లలు శవాలుగా మారారో అర్థం కాని పరిస్థితి. అందరూ ఒకటే అని అనుకుని వాళ్ళని నమ్మినందుకు ఆ కుటుంబం మూల్యం చెల్లిస్తుంది అని ఆ పిల్లలు చదువుకునే స్కూలు యొక్క టీచరు శ్రీ శర్మ గారు అన్నారు. పిల్లలు ఎంతో తెలివిగల వాళ్ళని, చాలా బాగా చదువుకునే వాళ్ళని స్కూల్ నాటకంలో, లవకుశ నాటకంలో కూడా బాబు నటించాడు అని చెప్పారు. ఈ విషయంపై యూపీ ముఖ్యమంత్రి అత్యంత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగి వెతుకుతున్న క్రమంలో అందులో ఒక నిందితుడు పోలీసుల మీద దాడికి ప్రయత్నం చేయగా వారు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. జావేద్ తప్పించుకోగా కాసేపటి క్రితమే పట్టుకున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ప్రాణం తీసిన రాక్షసులు. బ్రతికి ఉండకూడదు అని సమాజంలో ఇలాంటి వాళ్ళు పిచ్చి కుక్కల లాంటివి అని, ప్రజలు పిచ్చి కుక్కలను చంపినట్లు ఈ వ్యక్తులను తలక్రిందులుగా కట్టి చంపాలి అని శ్రీ శర్మ గారు అన్నారు. ఏదో గొడవ అయ్యి క్షణికావేశంలో చేసిన పని కాదు ఇది. పక్కా ప్లానింగ్తో చేసిన పని. చిన్న పిల్లలని అంత పాశవికంగా చంపడానికి మనసెలా వచ్చింది? వారికి ఇతర మతాల వారు ఎప్పుడూ కాఫిర్లే. అది పిల్లలైనా ఎవరైనా, దే డోంట్ కేర్. ఏ మనస్తత్వం అటువంటి ఘోరమైన చర్యను అనుమతిస్తుంది? అటువంటి ద్వేషపూరిత దారుణమైన చర్యను కనీసం ఖండించని వాళ్ళను మనం ఏమనాలి? అలాంటి వారు కూడా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? ఇంకా వెనకేసుకొస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? వాళ్ళ మానసిక స్థితి ఏమై ఉండొచ్చు? రోడ్డు మీద అందరికీ ఇబ్బంది కలిగించేలా పక్కనే మస్జిద్ ఉన్నా కూడా రోడ్ల మధ్యన ప్రార్థన చేస్తుంటే ఆపిన పోలీసు ఆఫీసర్ని సస్పెండ్ చేసే వరకు ఊరుకోలేదు సరికదా, తనని కోర్టుకి తీసుకువెళ్తుంటే వేలల్లో జనం చుట్టుముట్టి మీదకి వచ్చి ఆ పోలీసు ఆఫీసర్ పైన దాడి చేశారు. ప్రాణాలు తీసినంత పని చేశారు. ఈ విషయం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడింది. అదేలాగా ట్వీట్స్, వీడియోస్, పోస్టులు, న్యూస్లు చూపించారు. ఈ దేశంలో మైనారిటీలకు హక్కులు లేవు అని ప్రొజెక్ట్ చేశారు. ఇంకొక రాష్ట్రంలో ఒకడు తాగిన మత్తులో పొగరుతో ఒక దళితుడి మీద టాయిలెట్ పోస్తే ఆ పోసినోడు పుట్టు పూర్వోత్తరాలు, కులము, పుట్టిన తేదీ, ఏ దేవుడంటే ఇష్టం, జై శ్రీరామ్ అని అంటాడా అనడా, అంటే ఆ రాముడిలా పోయమని చెప్పాడా అని కామెంట్స్ చేస్తూ న్యూస్ ప్రజెంట్ చేసిన సోకాల్డ్ అమ్మునుపోయిన జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడట్లేదు సరికదా. ఇద్దరు చేసిన తప్పుకి మొత్తం అబ్దుల్లాలని ఎందుకంటారు అని వెనకేసుకొస్తున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఐఎమ్ అషేమ్డ్ టు బి అబ్దుల్లా అని అనట్లేదు.
ఒక్కడంటే ఒక్కడు కూడా మా అవార్డులు వాపసిస్తామని అనట్లేదు. అలాంటి హింసాత్మక మనస్తత్వాన్ని నయం చేయడానికి మందు ఏమిటి అంటారు? ఒక్కటే మందు, ఆర్థిక బహిష్కరణ. మీ బార్బర్ ఎవరు? మీ ఇంట్లో డ్రైవర్ ఎవరు? ఎవరికి షాప్ ఇస్తున్నారు? ఎవరి దగ్గర ఏం కొంటున్నారు? ఎవరికి ఇల్లు ఇస్తున్నారు? ఎవరికి నువ్వు కాఫీర్? ఎవరికి నువ్వు దోస్తు? ఎవరు నీకు అన్నా? వాళ్ళకి నువ్వు ఏంటి తెలుసుకో. ఎంతో పవిత్ర మాసం అయిన రమదాన్ మాసంలో ఇలా చేశారంటే ఇంకేముంటుంది? వాళ్ళకి ఎంతో పవిత్రం కదా. మన చుట్టూ ఎన్నో జాంబీస్ ఉన్నాయి. ఆ జాంబీస్ మధ్యలో ఉంటున్న క్షాత్ర తేజాన్ని మేల్కొల్పండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీతో ఉన్న క్షాత్ర ధర్మాన్ని మీరు బయటికి తీయాలి. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ హిందువులే పోయి హలీములు తినేది, హలాల్ తినేది. ఇంకేం బహిష్కరణ? మన వరకు వస్తే కానీ తెలీదు. అప్పటి వరకు ఇలానే వన్ సైడెడ్ బాయిచారా మెయింటైన్ చేస్తూ మీ డబ్బులు ఇస్తూ ఉండండి. మనమే బాయి బాయి అంటాం, వాళ్ళకి మనం ఎప్పుడూ కాఫిర్లే. ఆ తల్లి కడుపు కోత అర్థమైతే నిజం తెలుసుకుంటారు. లేదంటే ఎప్పటిలానే నిద్ర నటిస్తూ మీ వేలితో మీ కళ్ళే పొడుచుకుంటారు. ఏమీ చేయనక్కర్లేదు. ఏమీ చేయకపోయినా కనీసం మనల్ని కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోండి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి కనీసం ఆ రాక్షసులను పట్టుకున్నారు. ఆ పిల్లలు తిరిగి రారు. ఆ తల్లికి కడుపు కోత తగ్గదు. కానీ మళ్ళీ అలా చేయాలి అంటే కాస్తో కూస్తో భయం ఉంటుంది. అది యూపీ కాబట్టి అక్కడ బీజేపీ ఉంది కాబట్టి. అదే కాంగ్రెస్, టీఆర్ఎస్, డిఎంకేనో ఇంకా ఏ రీజనల్ పార్టీ అయినా ఈ న్యూస్ కూడా బయటికి రానివ్వరు. సెక్యులర్ పార్టీలు కదా. ఇంకా న్యాయం జరగడం పక్కన పెట్టండి. కర్ణాటకలో అయితే చూస్తూనే ఉన్నాం కదా, హనుమాన్ చాలీసా పెట్టాడు అని వచ్చి తన్నారు. తెలంగాణలో కూడా సేమ్ అదే పని చేశారు. హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు అని తన్నారు. మరి అరెస్ట్ చేసినాక ఏం చేశారు అంటే పోలీసులు ఏం చేశారు? ఎంఐఎం బడా నాయకులు వస్తే వారిని రిలీజ్ చేసేశారు. సో ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి కొమ్ము కాస్తారు? ఎవరు హిందువులను కాపాడతారు? కనీసం ఓటు కూడా వేయమంటే ఎవరేం చేస్తారు? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? అంతేనా?